సర్వాధికారి గొప్ప దేవుడా, మహాదేవుడా, మంచి దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు 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 నాయన. నీ మహాకృపను బట్టి తండ్రి, ఈ పునరుద్ధానపు దినాన ఆరాధన దినాన నిన్ను స్తుతించడానికి, నేను కనపరచడానికి, నేను మహిమపరచడానికి నీ చక్కటి సమయాన్ని ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు పాడే పాటల్లో, ఆరాధనలో, ప్రార్థనలో నైనా దైవ సందేశం వర్తమానంలో సమస్తములో మీరు తోడుండి మా మధ్యలో నీ సింహాసనాన్ని స్థాపించి మీరు అధ్యక్షుడిగా ఉండి నీ పరిశుద్ధాత్మ సహాయం అందించి నాతో మాతో మా అందరితో మాట్లాడి సంపూర్ణంగా నిన్ను ఆరాధించడానికి సాయం చేయండి. రావాల్సిన బిడ్డలందరినీ అయ్యా, లైవ్లో అయ్యా సిద్ధపడుతున్న బిడ్డలు, వస్తున్న బిడ్డలందరినీ కూడా నాయన నీ సన్నిధిలో సిద్ధపరచండి. కేవలం హృదయాంతరంగా నిన్ను ఆరాధించడానికి సాయం చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కర్మేలు స్తుతి ఆరాధన గీతం నుంచి 415 పాట పాడుకుందాం. కలిసి పాడుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుమై అర్థమై. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవు నా పరిశమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడు, నీవు నా పరిశమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. శాశ్వత జీవముకై
స్తోత్రం. గట్టిగా క్షేత్రం పడదాం. గ్లోరీ యేసయ్యా నీ వందనాలు. స్తోత్రం. Shine.
సామెతల పుస్తకము 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనాలకు దేవుని వాక్యం చదువుకున్నాం. నీవు ఏలికతో భోజనము కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించము. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకొక కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము. వాని రుచిగల పదార్థములను నాశింపకము. అటివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మనందరం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన చేసుకుందాం. అందరూ మోకరించి మోకాళ్ళ మీద ఉండి చక్కగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ కొందనాలు, మహోన్నతుడా నీ కొందనాలు, సర్వోన్నతుడా నీ కొందనాలు, సర్వశక్తిమంతుడా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, యేసయ్యా నీ కొందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీకే మహిమ 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 మహిమ. నీకే ఘనత ఘనత ఘనత. నీకే ప్రభావములు ప్రభావములు ప్రభావములు. నీకే చెల్లునుగాక చెల్లునుగాక చెల్లునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. కోటాను కోట్ల దేవదూతల మధ్యలో, కెరూబుల మధ్యలో, సెరూబుల మధ్యలో, 4 జీవుల మధ్యలో, సప్తదీపాల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానాలతో ఆరాధించబడుతున్న మా యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నీకే మహిమ మహిమ మహిమ. నీకే ఘనత ఘనత ఘనత. నీకే ప్రభావములు 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 ప్రభావములు. నీకే చెల్లునుగాక 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 చెల్లునుగాక. రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. అందరూ కలిసి ఆత్మతో ఆరాధన చేద్దాం. కలిసి ఆత్మతో పాడుతూ ఆరాధన చేద్దాం. రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను.
కొరకు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో దేయింబవలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో దేయింబవలు వేచి ఉందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. ఆరాధనా. ఆమేన్, ఆమేన్. గ్లోరీ, స్తోత్రం. తండ్రి నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా. తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో దేయింబవలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో దేయింబవలు వేచి ఉందును. గట్టిగా చప్పులు కొడుతూ గౌరీ స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధపరచు యెహోవాను కాదీస్ ఆరాధనా నీకే. పరిశుద్ధపరచు యెహోవాను కాదీస్ ఆరాధనా నీకే. గుర్తించు దైవం యెహోవా వసేను ఆరాధనా నీకే. గుర్తించు దైవం యెహోవా వసేను ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. తండ్రి నీకేనయ్యా ఆరాధనా. నీకే, నీకే నా స్తుతి ఆరాధన నీకేసయ్యా. తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో దేయింబవలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో
మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను, ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
వేడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని సంధికి చేరొచ్చిన సహోదరులకును సహోదరులందరికీ, అలాగే లైవ్లో వాక్యం పెట్టిన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంత చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు రెండు చేతులు ఆయన సింహాసనం వైపెత్తి దేవునికి ఒకసారి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 28వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. ఆది కాండం 28వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదువుకుందాం. ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు చుండిరి. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, మహాదేవుడా, మంచి దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు 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 నాయన. నీ మహాకృపను బట్టి తండ్రి ఇప్పుడు వరకు నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన వాగ్దానం చేస్తుండగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం అందించండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి నాయన. మనుషుల రొట్టె వల్ల కాదు కానీ నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని నీ లేఖనాల్లో రాయబడింది. సమస్యల్లో, దుఃఖంలో, వేదనలో, కష్టాల్లో, బాధల్లో ఎంతోమంది నాయన ఉండొచ్చు. వాళ్ళందరినీ ఆదరించినట్లు ఈ లైవ్లోను ఇక్కడ కూర్చున్న వారిలోను నాతోనూ అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. మరొకసారి నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. చదవగలిగిన వాళ్ళు ఉంటే పరిశుద్ధ గ్రంథాలు తెరిచి బైబిల్ చదవాలని ప్రత్యేక మనవి చేస్తున్నాను. ఆది కాండం 28వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. చాలు, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. యాకోబు ఇస్సాకు కుమారుడైన రెండవ సంతానమైన యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి వాళ్ళ మేనమామైన హారాను దగ్గరికి, ఆ హారాను మార్గంలో ప్రయాణం చేస్తూ ఆయన లూజ్ అనే ప్రాంతం వరకు ప్రయాణం చేశాడు. లూజ్ అనే ప్రాంతం వరకు ప్రయాణం చేసి అక్కడ సాయంకాలం అయినందున ఒక్కడే నిలిచిపోయాడు. నిలిచిపోయి అక్కడ ఉండి ఆ రాత్రి రాళ్ళల్లో ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని నిద్రపోయాడు. నిద్రలో ఒక కలగన్నాడు. ఈ మాటని మనం ధ్యానించేద్దాం. చక్కగా వాక్యాన్ని విందాం. ఆ నిద్రలో ఒక కలగన్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన ఆకాశానికి భూమికి, ఒక కొన భూమి మీద, మరో కొన ఆకాశానికి వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. మహాకాశంలో నుండి గగనాన్ని చీల్చుకొని ఒక స్వరం వస్తూ ఉంది. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, ఇదిగో మీ తాత దేవుడును మీ తండ్రి దేవుడును నేను నీకు దేవుడును అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ తాతైన అబ్రహాముకు తోడై ఉన్నట్టుగా, ఇస్సాకుకు తోడై ఉన్నట్టుగా నీకు కూడా తోడై ఉంటాను. నీ మార్గములన్నిటిలో నేను నీకు తోడై ఉండి నీకు కావలసినవన్నీ, ఆహారం, ధాన్యము, వస్త్రములు అన్నీ నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యాకోబు ఆ హారాను మార్గములో ప్రయాణం చేస్తూ
కొంత దూరం ప్రయాణం చేసి లూజ్ అనే ప్రాంతానికి వచ్చాడు. లూజ్ అనే ప్రాంతము మనం గమనించినట్లయితే, లూజ్ అని అంటే ఈ లూజ్ అనే ప్రాంతం ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకంలో ఉన్న మనుషులు చూడండి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు, ఏదైనా ఒక కీడు వచ్చినప్పుడు వెంటనే కదిలిపోతారు. కదిలిపోయే తత్వాన్ని, కదిలిపోయే స్వభావాన్ని మనం గమనిస్తూ ఉంటాం. నిజమే కదా సహోదరి సహోదరులరా? అంటే లోకములో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కదిలిపోయే తత్వం, స్వభావం కలిగిన వాళ్ళు. అందుకే వాళ్ళ మనుషులకు ఆలోచనలు ఒక్కోసారి స్థిరంగా ఉంటాయి, ఒక్కోసారి కదిలిపోయే స్వభావం కలిగి ఉంటాయి. ఒక్కోసారి తొందరపడతారు, చూడండి కలవరపడతారు, ఒకసారి స్ట్రాంగ్గా ఉంటారు. అంటే అటు ఇటు ఉంటారు. గాలికి కొట్టుకొని పోయే రెల్లులాగా, పొట్టులాగా చూడండి, కదిలిపోయే ఒక ఎండిపోయిన చెత్త కొమ్మలాగా ఉంటారు చాలామందిని మనం గమనిస్తుంటాం. చూడండి, 10 రోజుల్లో బాధలు ఉంటాయి, 10 రోజుల్లో సంతోషం ఉంటుంది. 10 రోజులు అంటే కొద్ది రోజులు ఎండమావులు ఉంటాయి, కొద్ది రోజులు గమనించండి వర్షాలు ఉంటాయి. అంటే గమనించాలి, ఈ లోకములో ఆ పరిస్థితులు మనం గమనించినట్లయితే, ఆ పరిస్థితుల్లో ఈ లోకము లూజ్ అనే ప్రాంతం లోకానికి సాదృశ్యం ఉంది. ఆ లోకము లూజ్ అనే ప్రాంతానికి సాదృశ్యం ఉంది. ఈ లూజ్ అనే ప్రాంతంలో ఆ సాయంకాలం వేళ ప్రొద్దు కృంగిన తర్వాత నేను ప్రయాణం చేయకూడదు. ప్రయాణం చేస్తే ఈ అరణ్యములో లేకపోతే నా ప్రయాణంలో ఎక్కడ అడవి మృగాలు, సింహాలు, ఎలుగుబంటులు, తోడేళ్ళు ఉంటాయి, అవి నన్ను తినేస్తాయి, అందుకే నేను ప్రయాణం చేయకూడదు. తిరిగి వెళదామంటే వాళ్ళ అన్న ఏషావు కత్తి తీసుకొని కోపంతో, ఉద్రేకంతో, ఆవేశంతో ఉంటాడు. అందుకే ఏం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళకుండా ఆ రాళ్ళు ఉన్నాయి కొన్ని, ఆ రాళ్ళలో ఒక రాయిని తీసుకొని దాన్ని తలగడగా చేసుకొని, ప్రార్థన చేసి తలగడగా చేసుకొని పండుకున్నాడు. గమనించాలి, అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళలో ఒక రాయిని తీసుకొని అని రాయబడింది. ఆ రాయి ఎవరు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ రాయి లేక ఆ బండ క్రీస్తే అని రాయబడింది. ఆ రాయి తలకు మూలరాయి అని, అంటే గమనించాలి, ముఖ్యమైన రాయి, మూలరాయి, తలకు మూలరాయి అని రాయబడింది. క్రీస్తేసే ఆ రాయికి సాదృశ్యంగా ఉన్నాడని కూడా రాయబడింది. అంటే ఆ రాయిని తీసుకొని తలగడగా చేసుకొని పండుకున్నాడు. పండుకున్నప్పుడు ఆ రాత్రి ఒక కల కన్నాడు. గమనించాలి, ఒక కల కన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అంటే క్రీస్తుని ఆధారంగా చేసుకున్నాడు. ఆ రాయి క్రీస్తే. ఎన్నో ఉన్నాయి అక్కడ రాళ్ళు, ఎన్నో ఉన్నాయి. అక్కడున్న ప్రజలకి అనుకూలమైన రాళ్ళు, ఆ ప్రజలు వాడుకునే రాళ్ళు, ఆ ప్రజలు చూడండి వాడుకునే ఎత్తిపట్టే రాళ్ళు ఎన్నో ఉన్నాయి. కానీ యాకోబు కావలసిన రాయి, ఆ బండ, ఆ రాయి క్రీస్తే అని రాయబడింది. ఆ రాయిని నిలబెట్టి ఆ రాత్రి చూడండి, ఆ ఉదయాన్నే చూడండి ప్రార్థన చేశాడంట ఆ రాత్రి. అంటే ఒకటి గమనించాలి, ఆ రాయిని తలగడగా చేసుకున్నాడు, అంటే ఆధారంగా చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాడు. అయ్యా నాకు ఏ దిక్కు లేదు, అయ్యా నాకు ఏ తోడు లేదు, అయ్యా నాకు ఏ సహాయం లేదు, అయ్యా నాకు ఏ ఆధారం లేదు, నీవే నాకు సహాయం, నువ్వే నాకు ఆధారం. ఇక్కడ ఎవరు కూడా నన్ను ఈ లూజ్ అనే ప్రాంతంలో, లూజ్ అనే ప్రదేశంలో నన్ను పలకరించిన వాళ్ళు కానీ, నన్ను ఆదరించిన వాళ్ళు కానీ, నాకు ఇదిగో ఈ రొట్టె తినన్న వాళ్ళు కానీ, ఈ నీళ్లు తాగన్న వాళ్ళు కానీ, ఈ సహాయం చేసిన వాళ్ళు కానీ, ఇదిగో మా ఇంటి దగ్గర పండుకన్న వాళ్ళు కానీ, ఈ నానేవాళ్ళు, తననేవాళ్ళు, లేకపోతే పలకరించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే ఈ లూజ్ అనే ప్రాంతంలో ఎవరు నన్ను ఆదరించలేదు కాబట్టి నీ మీద నేను ఆధారపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద నేను ఆధారపడుతున్నాను, నీ మీద నేను డిపెండ్ అవుతున్నాను, నిన్ను నేను ఆధారంగా చేసుకున్నాను. ఇంకా నాకు ఏ ఆధారం లేదయ్యా. స్తోత్రం. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా
గ్లోరీ, స్తోత్రం. కృపలోనే ఆదరణ కలిగెనే, నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే, నీ కృపాక్షణమే నన్నిలలో నిలిపెనే, నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు, నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఈసయ్యా నా యేసయ్యా, ఈసయ్యా నా యేసయ్యా, ఈసయ్యా నా యేసయ్యా, ఈసయ్యా నా యేసయ్యా, అల్పుడనై ఉన్న నన్ను చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరిచెనే, అల్పుడనై ఉన్న నన్ను చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరిచెనే, ఆనందభరితుడై వేచియుందును నీ రాకకై, ఆనందభరితుడై వేచియుందును నీ రాకకై, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఈసయ్యా నా యేసయ్యా, ఈసయ్యా నా యేసయ్యా, ఈసయ్యా నా యేసయ్యా, ఈసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఆ రాయిని తలగడగా చేసుకున్నాడు ఆ రాత్రి ప్రార్థన చేసి. అంటే ఆ రాయి క్రీస్తే, యేసే ఆ రాయి, ముఖ్యమైన మూలరాయి, తలకు మూలరాయి. ఎస్, పునాది వేయబడిన రాయి, మన కొరకు పునాది వేయబడిన రాయి, ఆ రాయి క్రీస్తే. అంటే యేసుని ఆధారంగా చేసుకున్నాడు, ఆయన మీద ఆధారపడ్డాడు, ఆయన మీద డిపెండ్ అయ్యాడు. అందుకే ఆ రాత్రి ఒక కల కన్నాడు. ఆ కళను మనం గమనించినట్లయితే, ఎస్,
ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అంటే దేవదూతలు పైకి ఎక్కుతూ ఉన్నారు, మరలా దిగుతూ ఉన్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఆ దేవదూతలు ఆ పరలోకము నుండి మనం ప్రార్థన చేసినప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో 2, 3, 4 వచనాల్లో చూడండి, అక్కడ ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి గాబ్రియేలు దూత దిగి వచ్చింది. అంటే పరలోకం నుండి సమాచారాన్ని తీసుకొచ్చింది. కొర్నేలుతో మాట్లాడుతుంది దేవదూత. ఆ ఇంట్లో ఇంచుమించు 3 గంటల సమయంలో ఆ ఇల్లంతా వెలుగుతో నింపబడింది, ఆ తేజస్తో మహిమతో నింపబడింది. ఆ ఇంట్లో ఆ వెలుగులో దర్శనంలో తేటగా కొర్నేలుతో దేవదూత మాట్లాడుతుంది. కొర్నేలి, ఓ కొర్నేలి, నీ దాన ధర్మాలు, మంచి కార్యాలు, ప్రార్థనలు పరలోకంలో దేవుని పాద సన్నిధికి చేరాయి. అంటే దేవదూత చూడండి, గమనించండి, ఇక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తుంటే ఆ పరలోకం నుండి సమాచారాన్ని తీసుకొని వచ్చింది. అంటే దిగుచున్న దేవదూతలకు సాదృశ్యం ఉంది. మనం చేసిన ప్రార్థనలో, మనం చేసిన దాన ధర్మాల్లో, మనం చేసిన మంచి కార్యాలు, లేకపోతే ఈ లోకంలో మనం చేసిన మంచి పనులు పరలోకం నుండి సమాచారాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి మనకు తెలియచేయడానికి దేవదూతలు. తర్వాత మనం చేసిన ప్రార్థనలు చూడండి పరలోకం తీసుకొని దేవుని పాదాల దగ్గర తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే పరలోకం నుండి సమాచారం తీసుకొస్తుంటాయి, పరలోకానికి సమాచారం తీసుకొని వెళ్తుంటాయి, తీసుకొని వెళుతూ ఉంటాయి ఈ దేవదూతలు. ఆ నిచ్చెన మీద, ఆ నిచ్చెన పరలోకానికి మార్గమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ నిచ్చెనకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటాడంటే 6-7 వచనం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే ఆయన మార్గమై ఉన్నాడు. పరలోకానికి ఆయన మార్గం, ఆయనే మార్గమై ఉన్నాడు. ఈరోజు సంగమా, యేసుక్రీస్తు ప్రభు ద్వారే పరలోకానికి వెళతాం. ఆమేన్. ఈరోజు ఆధ్యాత్మికంగా ఈ నిచ్చెన నువ్వు ఎక్కుతూ ఉన్నావు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నావు. ఆత్మీకంగా ఎక్కుతున్నావు. నువ్వు ఎక్కుతున్నప్పుడు, నువ్వు భక్తులు ఎక్కుతున్నప్పుడు, నువ్వు ప్రార్థనలు ఎక్కుతున్నప్పుడు, నీ విశ్వాసాలు ఎక్కుతున్నప్పుడు, నువ్వు పరిశుద్ధతలు ఎక్కుతున్నప్పుడు, నీ వాక్యులు ఎక్కుతున్నప్పుడు, నువ్వు ఆత్మీకంగా ఎక్కుతూ ఉన్నప్పుడు మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితము, చూడండి ఈ పరిపూర్ణత, ఈ మెట్లు నువ్వు ఎక్కుతూ ఉన్నప్పుడు, ఈ వైరాగ్యం పరిపూర్ణత ఎక్కుతూ ఉన్నప్పుడు దేవదూతలు నిన్ను ఆత్మీకంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే పరలోకానికి దగ్గర అవుతుంటావు, దేవుని సింహాసనానికి దగ్గర అవుతుంటావు. ఎక్కుతూ ఉన్నప్పుడు నువ్వు కిందకు చూసినప్పుడు, నువ్వు ఎక్కుతున్న తర్వాత నువ్వు కిందకు చూసినప్పుడు లోక సంబంధమైన ఆశలు కనపడతా ఉంటాయి. అరే వాడు బాగుపడ్డాడు, ఇల్లు కట్టాడు, ఇదిగో వాడు పొలం కొన్నాడు, వీడు బండి కొన్నాడు, వాడు కారు కొన్నాడు, ఇదిగో ఈ బంగారం కొనుక్కుంది, లేకపోతే వీడు ఈ విధంగా దీవించబడ్డారు, వాళ్ళు ఆ విధంగా ఆ కుటుంబం బాగుపడ్డారు, వీళ్ళు ఇలా అభివృద్ధి చెందారు అనే ఆలోచన కిందకు చూసినప్పుడు కనపడతాయి. కాబట్టి ఈ దేవదూత ఏం చేసిందంటే, నీ చేయి పట్టుకొని పరలోకం వైపు చూడు. ఈ భూలోకములో ఉన్న వాటికంటే పరలోకములో ఉన్నవి 100 రెట్లు, 100% శ్రేష్టమైనవి. అవి మహిమతో కూడినవి. ఇవి తాత్కాలికంగా ఉంటాయి, కొద్ది రోజులే ఉంటాయి. యుగ యుగాలు నువ్వు అనుభవించబోతున్న. గట్టిగా చెప్పకూడదాం. స్తోత్రం. ఎప్పుడు అనుభవించేవి, యుగ యుగాలు ఉండేవి, వాటి వైపు చూడు అని నిన్ను వాటి వైపు చూపించి ఆత్మికంగా ఒక్కొక్క మెట్టు అలాగా ఎక్కిస్తూ ఉంటాయి దేవదూతలు. ఒక్కోసారి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఏ పరిస్థితుల్లో నిన్ను కృంగదీయచ్చు, నీ సమస్యలు నిన్ను కృంగదీయచ్చు, నీ కష్టాలు నిన్ను కృంగదీయచ్చు, ఈ లాక్డౌన్ పరిస్థితులు నిన్ను కృంగదీయచ్చు, నీ ఉద్యోగం లేకో, నీ పని లేకో, లేకపోతే ఏదో విషయంలో నువ్వు కృంగిపోతుంటే, ఆత్మీకంగా కూడా నువ్వు కృంగిపోతుంటే, భౌతికంగా నువ్వు కృంగిపోతుంటే, ఆర్థికంగా నువ్వు కృంగిపోతుంటే, నిన్ను బలపరిచి వెన్ను తట్టి చేయి పట్టుకొని కృంగిపోతున్న నిన్ను ఆయన వైపు చూపిస్తూ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుకోండి అయినా యేసు వైపు చూపిస్తూ నిన్ను అలాగా మరల పైకి నడిపిస్తూ ఉంటాయి. గట్టిగా చెప్పులు కొడతాం. స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. నిన్ను
ప్రభు దగ్గరగా చేయటానికి, సింహాసనానికి దగ్గరగా చేయటానికి, మహిమకు దగ్గరగా చేయటానికి, నీ కిరీటానికి దగ్గరగా చేయటానికి, నీకున్న మహిమ ఆ పరలోకానికి దగ్గరగా చేయటానికి, నీకు పోతున్న బహుమానాలకు దగ్గరగా చేయటానికి ఆ నిచ్చెన మీద ఎక్కుచూ దిగుచూ ఉంటారు. చూడండి, ఇంకా మనం చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుకరేణుల వలె అగునని నీవు పడమటి తట్టుకైన, తూర్పు తట్టుకైన, ఉత్తరము తట్టుకైన, దక్షిణము తట్టుకైన వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఈ పండుకొని ఉన్న స్థలము నేను నీకు ఇచ్చేదను. జాగ్రత్త వినాలి. ఈ పండుకొని ఉన్న స్థలము నేను నీకు ఇచ్చేదను. గమనించాలి, మనము ఇక్కడున్న మనందరం లైవ్లో వాక్యం వింటున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులు, ఎప్పుడన్నా మీరు ఇక్కడికి వస్తారని అనుకున్నారా? ఎవ్రీవన్, నేనైతే అనుకోలేదు. మీరేమన్నా అనుకున్నారా? ఎవరన్నా? తెలియదు కదా. అలాగే యాకోబు ప్రయాణం చేసినప్పుడు లూజ్ అనే ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత నిశ్చయముగా నీవు పండుకొని ఉన్న ఈ స్థలం నేను నీకు ఇచ్చేదను అంటే, అది నీకు ఇస్తాను, నీకు తెలీదు. ఈ హైదరాబాద్లో నిన్ను తీసుకొస్తాను, నీకు తెలీదు. నీకు ఉద్యోగం ఇస్తానని నీకు తెలీదు. ఇదిగో ఇల్లు ఇస్తానని నీకు తెలీదు. ఈ పని ఇస్తానని నీకు తెలీదు. ఈ వ్యాపారం ఇస్తానని నీకు తెలీదు. ఇదిగో నీ భవిష్యత్తు ఇక్కడ ఉంటుందని నీకు తెలీదు. నేను ఇక్కడ స్థిరపరుస్తానని, ఇక్కడ బలపరుస్తానని, ఇక్కడ నేను ఆశీర్దిస్తానని నీకు తెలీదు. ఓ యాకోబుకు సాదృశ్యం ఉన్న సహోదరులరా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకు తెలీదు. ఇది గాడ్ ప్లానింగ్, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. అందుకే దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా దేవుని ప్రణాళిక. యాకోబుకు తెలీదు ఆ లూజ్ అనే ప్రాంతాన్ని దేవుడు యాకోబుకి ఇస్తాడు అని. అక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు కదండి. తండ్రికి చేసిన వాగ్దానం, తాతకు చేసిన వాగ్దానం, అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఇస్సాకుకు చేసిన వాగ్దానం యాకోబుకి చేస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలెను, ఆకాశ నక్షత్రాల వలెనో చేస్తాను, విస్తరింప చేస్తాను అన్నాడు. చూడండి, బ్యాంకులకు వెళ్ళండి కదా. బ్యాంకులకు వెళ్తే రవి బ్రదర్, బ్యాంకుల్లో డబ్బులు లెక్క పెట్టే మిషన్లు వచ్చినాయి కదా. అవును కదా. కాయిన్స్ లెక్క పెట్టే మిషన్స్ కూడా వచ్చినాయి, తెలుసా మీకు? కాయిన్స్ లెక్క పెట్టాయి. టెంపుల్స్లో, పెద్ద పెద్ద టెంపుల్స్లో కాయిన్స్ విపరీతంగా వస్తుంది. సంచులు కాయిన్స్ వస్తాయి. అవి కూడా లెక్క పెట్టే, డివైడ్ చేసి లెక్క పెట్టే, జల్లి లాంటి కాయిన్స్ లెక్క పెట్టే చూడండి మిషన్లు కూడా వచ్చినాయి. కానీ ఇసుక రేణువులు లెక్క పెట్టే మిషన్లు వచ్చినాయా? కదండి, ఇప్పుడు వరకు రాలేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే అంతగా లెక్కింపజాలనంతగా నీ సంతానం నేను విస్తరింపజేస్తాను. గట్టి చెప్పులు కొడతాం. స్తోత్రం, 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 స్తోత్రం. రెండోది ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు కదా. ఆకాశ నక్షత్రం వలె. ఇప్పటి వరకు ప్రపంచంలో 240 దేశాల్లో 670 కోట్ల అన్ని దేశాల్లో ఉన్న సైంటిస్టులు, అన్ని దేశాలు, ప్రతి దేశంలో ఆకాశ మండలంలోని గ్రహాలను చూడండి ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు. ఇప్పుడు వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కనుక్కున్న సైంటిస్టులు ఒక 20% మాత్రమే కనుక్కున్నారు. ఇంకా 80% కనుక్కోవాల్సినవి ఈ గోళములో, అంటే ఈ చూడండి శూన్యములో ఉన్నాయి ఇంకా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంక ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి బాబు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి.
కొన్ని గ్రహాల మీదకు మాత్రమే ఒక 10-20% మాత్రమే వెళ్ళగలిగారు. ఇంకా వెళ్ళవలసిన గ్రహాలు, చేరవలసిన గ్రహాలు, తెలుసుకోవలసినవి సైంటిస్టులు తెలుసుకో ఇంకా చాలా ఉన్నాయి గ్రహాలు. వాటి మీదకి ఇంకా వెళ్ళలేదు వీళ్ళు. ఆమేన్. ఇంకా చేరవలసినవి వాళ్ళు అక్కడ చేరి తెలుసుకోవలసినవి. అక్కడ భూమి ఉందా, చెట్లు మలుస్తాయా, గాలి ఉందా, ఆక్సిజన్ అందుతుందా, పశువులు ఉంటాయా, జంతువులు ఉంటాయా, మనుషులు ఉండగలుగుతారా, ఇల్లు కట్టుకోవచ్చా, ఇక్కడ వాటర్ దొరుకుతుందా, ఇక్కడ కాంతి అంటే వేడి ఎంతవరకు ఉంటుంది, టెంపరేచర్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవలసినవి చాలా గ్రహాలు ఉన్నాయి కదండి. జాగ్రత్త వినాలి. ఆకాశ మండలంలోని నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తానన్నాడు. అందుకే యోబు గ్రంథంలో లేఖనాలు మనం గమనిస్తే యోబు గ్రంథం 9:9 ఆయన స్వాతి మొగ శీర్షము కృత్తికాను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసిన వాడు ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన చాలండి, చూసారండి, నక్షత్ర రాశులను చేసిన వాడు ఆయనే. నక్షత్ర రాశులను, కూరగాయల రాసులు చూసాం, బంగారపు రాసులు చూసాం, రైసు మిల్లుకి వెళ్తే రైసు బియ్యం రాసులు చూస్తాం, ఒడ్లు రాసులు చూస్తాం, ఇంకా కందులు రాసులు, మినుము రాసులు చూస్తాం, ఇంకా రకరకాల రాసులు ఉన్నాయి కదా, ఎన్నో రాసులు ఉన్నాయి కదా, అవునా కదా. వాటన్నిటిని కూడా తూకం వేయచ్చు, లెక్క పెట్టచ్చు, కాంటాలకు ఎత్తచ్చు, బస్తాలకు ఎత్తచ్చు. కానీ నక్షత్ర రాసులను చేసిన వాడు ఆయనే. వాటిని కూడా ఎవరు లెక్క పెట్టలేదు ఇప్పుడు వరకే. అలాగ చేస్తాను అన్నాడు యాకోబు యొక్క సంతానాన్ని. గట్టి చేపలు కొడదాం. దేవుని స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎస్, అంతగా విస్తరింప చేస్తాడంట. తాతైన అబ్రహాముకి, తండ్రిని ఇస్సాకు ఇచ్చిన వాగ్దానాన్ని తనను యాకోబుకు కూడా ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఈ వాగ్దానంతో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా దేవుడు దీవించబోతున్నాడు. అందుకే ఎంతగా దీవించబోతున్నాడంటే ఆ కింద అంటాడు కదా 14వ వచనంలో, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టుకును, నేను పడమటి తట్టుకుని వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడను. అబ్బా, వ్యాపించెదవు కదా. భూమి యొక్క వంశములన్నీ, భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయి ఇప్పటి వరకు మనకు తెలీదు. ఎన్ని వంశాలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో చూడండి. ఎన్ని భాషలు కలిగిన వారు ఉన్నారు ఇప్పటి వరకు మనకు తెలీదు. బహుశా భాషలు ఏమో తెలుసుకోవచ్చేమో కానీ గూగుల్లో మనం సెర్చ్ చేస్తే. కానీ ఎన్ని జాతులు వారు ఉన్నారో కదా, ఎన్ని వంశాలు వారు ఉన్నారో చెప్పలేం కదా. కొండ జాతుల్లో ఎన్నో జాతులు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే, అడవులకు వెళ్తే ఎన్ని జాతులు ఉన్నాయో కదా. అంటే అన్ని జాతులు ప్రపంచములో 240 దేశాల్లో ఉన్న, అన్ని దేశాల్లో ఉన్న కొండ జాతులు కానించి, కోయి జాతులు కానించి, అడవిలో ఉన్న జాతులు కానించి, పట్టణాల్లో, గ్రామాల్లో కదండి, సిటీస్లో, దేశాలు ఆయా దేశాల్లో, ఆయా సిటీస్లో, ఆయా కంట్రీస్లో ఉన్న అన్ని వంశాలు యాకోబు సంతానము ద్వారా దీవించబడతాడు. గట్టి చేపలు పడతాం. స్తోత్రం, 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 స్తోత్రం. వ్యాపింప చేస్తాడంట, అంతే. దీవిస్తాడంటే వ్యాపింప చేస్తాడంట. ఎంతకంటే గమనిద్దాం, ప్రపంచంలో ఇప్పటి వరకు 240 దేశాల్లో ఇజ్రాయేలీలు లేని దేశం అంటూ లేదంట. అన్ని దేశాల్లోకి ఇజ్రాయేలీలు వ్యాపించిపోయారు. ఇప్పుడిప్పుడు తన దేశానికి తిరిగి వెళ్తున్నారు. యెరూషలేం పట్టణం కట్టుకోవడానికి తిరిగి వెళ్తా ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నారండి ఇజ్రాయేళ్ళు. వాళ్ళు వ్యాపార రీత్యా, జాబ్ రీత్యా, బిజినెస్ రీత్యా, వర్క్స్ రీత్యా అన్ని దేశాల్లో
వాళ్ళు ఇజ్రాయేలీలు చూడండి విస్తరించిపోయారు. మన ఇండియాలో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. ఈ దేశం అని చెప్పలేం, అన్ని దేశాల్లో. చిన్న కంట్రీ అయినా, స్మాల్ కంట్రీ అయినా ఇజ్రాయెల్ దేశం నుండి అన్ని దేశాలకి యాకోబు సంతాన్ని విస్తరింపజేశాడు. యాకోబు యొక్క వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గట్టి చప్పలు కొడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకంటాడు ఆ 14 వచ్చిన, నీ సంతానం నలుదిక్కుల వ్యాపింపజేస్తాను. సువార్త రీత్యా కావచ్చు, బిజినెస్ రీత్యా కావచ్చు, జాబ్ రీత్యా కావచ్చు, పని రీత్యా కావచ్చు, ఇంకా చూడండి అన్ని కోణాల్లో, టెక్నాలజీలో, సైన్స్లో కదండి, అన్ని కోణాల్లో ఇజ్రాయెల్ని వ్యాపింపజేశాడు, విస్తరింపజేశాడు దేవుడు. ఆమేన్. ఇంకా 15వ వచనం చదివితే, ఇదిగో నేను నీకు తోడయుండి ఏం చేస్తాడంట? ఇదిగో నేను నీకు తోడయుండి. ఈ స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? రవి బ్రదర్, ఎవరన్నా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు? మీ నాన్న ఇవ్వగలిగాడా? మా నాన్న ఇవ్వగలిగాడా? మా అమ్మగారు ఇవ్వగలిగారా? ఎవరు ఇవ్వలేరు. తల్లిదండ్రులు చెప్పగలరా మీకు సదాకాలం తోడుకుంటామని? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరన్నా చెప్పగలుగుతారా? లేకపోతే పిల్లలైనా మీరు చెప్పగలుగుతారా మీ తల్లిదండ్రులకు మేము ఎప్పుడు మీకు తోడుకుంటామని? మీ అన్నదమ్ములు చెప్పగలుగుతారా? మీకు మీ అక్కచెల్లెలు చెప్పగలుగుతారా? మీ స్నేహితులు చెప్పగలుగుతారా? మీ బంధువులు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేని ఈ మాట, ఈ స్టేట్మెంటు మన దేవుడు యాకోబుకి జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు తోడై ఉండి కదా. మత్తయి సువార్తలు అంటాడు కదా 28వ అధ్యాయంలో, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంటాడు 4, 5, 6 వచనాల్లో ఏమంటాడంటే, నిన్ను విడువను ఇంకెన్నడను ఎడబాయను అంటాడు. చూడండి ఎంత మంచి స్టేట్మెంటో, ఎవరు చెప్పలేని మాట అక్కడ యాకోబుకు దేవుడు చెప్తా ఉన్నాడు. అదే స్టేట్మెంట్, అదే వాగ్దానం, అదే మాట దేవుడు ఈరోజు మనకి చూడండి మనకి చెప్తా ఉన్నాడు. మనకు తోడై ఉంటాడంట. ఇంకా మనం చూస్తే ఆది కాండంలో ఆ మాట స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు ఎవరు చెప్పలేని మాట. దిగ్గున లేచి ఈ కళంతా దర్శనాన్ని కళ్ళ పొందుకొని యాకోబు దిగ్గున లేచి ఉదయాన్నే ఏం చేస్తాడంటే ఒక రాయిని తీసుకొని, ఆ రాయిని తలగడగా తీసుకుని, ఆ రాయిని తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి, దాన్ని స్తంభంగా స్థాపించి దాని మీద నూనె పోసి ప్రార్థన చేశాడు. ఆమేన్, ఆమేన్. దానికి ఇప్పటి నుంచి పేరు పెట్టాడు. ఇప్పటి నుంచి ఇది బేతేలు అనబడును అన్నాడు. ఏమన్నాడండి? బేతేలు అనబడను. అంటే అక్కడ స్తంభంగా నిలబెట్టాడు. అంటే క్రీస్తుని నిలబెట్టాడు, క్రీస్తుని చూపిస్తున్నాడు, యేసును చూపిస్తున్నాడు. ఈరోజు మనం సంగమా ఎక్కడికి వెళ్ళినా యేసును చూపించాలి, యేసును మన మధ్యలో నిలబెట్టుకోవాలి, యేసును ప్రత్యక్షపరచుకోవాలి, యేసుని ప్రకటించాలి. నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను చూపించుకున్నావేమో, నీ కుటుంబాన్ని చూపించుకుంటున్నావేమో, నీ ఇమేజ్ని చూపించుకుంటున్నావేమో, నీ ఘనతను చూపించుకుంటున్నావేమో, నీ ఉద్యోగాన్ని చూపించుకుంటున్నావేమో, లేకపోతే నీ అధికారాన్ని చూపించుకుంటున్నావేమో, నీ రాజకీయాన్ని చూపించుకుంటున్నావేమో, నీ పలుకుబడిని చూపించుకుంటున్నావేమో, నీ బంధువులు చూపించుకుంటున్నావేమో. వద్దు వద్దు, ఇవన్నీ వద్దు. యేసును చూపిద్దాం. మనల్ని ఈ స్థితిలో నిలబెట్టిన మన యేసుని చూపిద్దాం. మనల్ని ఇలాగ ఎత్తిపట్టి ఈ విధంగా దీవించిన మన యేసుని చూపిద్దాం. ఇదిగో యేసు నన్ను ఇలాగ చేశాడు, యేసు నన్ను బలపరిచాడు, యేసు నాకు ఈ వాగ్దానం చేశాడు. ఇప్పుడు యాకోబు ఆ రాయిని క్రీస్తుని నిలబెట్టి, ఇదిగో యేసు నాతో మాట్లాడాడు, నా తాతకు తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు, యేసు నాకు తోడై ఉంటానన్నాడు, నాకు కావలసిన ఆహారం, నాకు కావలసిన వస్త్రం, నాకు కావలసిన సమస్తం ఇచ్చి నన్ను క్షేమంగా నాకు తోడై ఉండి నడిపిస్తానన్నాడు అని చూడండి. రాయి నిలబెట్టి పాతి ఏం చేశాడు తెలుసా? దాని మీద నూనె పోసి ప్రార్థన చేసి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరానికి సాదృశ్యం. అంటే ఇక్కడ క్రీస్తుని నిలబెట్టాడు, క్రీస్తుని చూపించాడు, ఆ ప్రాంతానికి క్రీస్తుని ప్రకటించేశాడు, క్రీస్తుని ప్రజెంట్ చేశాడు, క్రీస్తుని పరిచయం చేశాడు, యేసుని పరిచయం చేశాడు. రెండోది నూనె పోసాడు. నూనె అభిషేకానికి సాదృశ్యం. అంటే చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ ఏం కావాలంటే ఆత్మ పూర్ణులై ఉండు అంటున్నాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ దేవునిలోకి నీలమైపోయి దేవుడు ఆత్మచేత నింపబడి ఆత్మ పూర్ణులుగా ఉండాలి. ఆమేన్. ప్రభు రాకడ వరకు
మనం ఈ లోకంలో మన యాత్ర ముగించేంత వరకు ఆత్మపూర్ణులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సంగమా, ఆత్మపూర్ణులుగా జీవిస్తున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు బాప్తిసం పొంది, ఎన్ని సంవత్సరాలు రక్షణ తీసుకొని దేవునితో సంఘానికి సహవాసం కలిగి ఎన్ని సంవత్సరాలైంది? ప్రభును ఆత్మపూర్ణులుగా నడుచుకుంటున్నావా? ఆత్మపూర్ణులుగా జీవిస్తున్నావా? ఆత్మపూర్ణులుగా బ్రతుకుతున్నావా? నీ జీవితం ఎలాగుంది? ఆత్మపూర్ణులై ఉండాలి అంటున్నాడు. ఇంకా ఏం చేశారు తెలుసా? బేతేలు అనేది గమనించాలి. అక్కడ మనకు కనిపించే బేతేలు అదే ఒక దేశంగా దేవుడు మార్చాడు. మరలా యాకోబు అక్కడికి వచ్చినప్పుడు చూడండి, ఆదికాండం 35 అధ్యాయము చివరి మాటలు చదువుకుందాం. 3వ వచనం చదువుకుందాం. 35 అధ్యాయం 3వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి, అదుగదుగు ఆ మాట, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడయుండిన దేవునికి బలిపీఠము, ఒక బలిపీఠము అక్కడ కట్టెదము. చాలు చాలు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్తున్నాడండి, ఎంత చక్కటి. అంటే అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు. బేతేల్లో దేవుడు ఉన్నాడు, బేతేల్లో సహవాసం ఉంది, బేతేల్లో మందిరం ఉంది, బేతేల్లో చూడండి నిండార్లుగా ఆహారం ఉంది, బేతేల్లో దేవుని సన్నిధి ఉంది, బేతేల్లో పరిశుద్ధులు ఉన్నారు. ఆమెన్, ఆమెన్. బేతేల్లో దైవజనుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. మందిరం ఉంది. అదే బేతేలుకి తిరిగి వెళదాం రండి అంటున్నాడు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, శుభ్రపరచుకోండి, మీ దగ్గర అన్ని పడేసేయండి, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి. ఇదిగో మనము లేచి బేతేలుకు వెళదాం రండి. దేవుడు నాతో మాట్లాడిన సమయం, ఆ ప్రదేశం, స్థలము, నాకు వాగ్దానం చేసిన ఆ స్థలము, దేవుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు రండి అని వాళ్ళందరినీ, తనతో పాటు ఉన్న వారిని, తన కుటుంబీకులందరినీ, తన భార్యలను, తన కుమారులు, తన పని వారిని, తనతో ఉన్న వారందరిని తీసుకొని ఆ బేతేలుకు వచ్చి ఇదిగో సాష్టాంగపడండి, నమస్కారం చేయండి, నమస్కారం, ఒక బలిపీఠం కట్టండి అన్నాడు. బలిపీఠం కట్టి బలర్పించి ఆయనకు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇది ఆత్మ సంబంధమే బేతేలుగా మనం ధ్యానం చేద్దాం. ముందు బేతేలు ఆ లూజును బేతేలుగా మార్చాడు, అదొక మందిరంగా మార్చబడింది, అదొక దేశంగా మార్చబడింది. తిరిగి ఆ మాట జాగ్రత్త ఉండాలి. తిరిగి మనం లేచి బేతేలుకు వెళుదాము. తిరిగి మనము ఎక్కడికి వెళ్ళాలంటే బేతేలుకి వెళుదాం. ఇప్పుడు ఇదొక మందిరం, ఇది బేతేలు. ఇక్కడి నుంచి తిరిగి పరమ బేతేలు ఉంది, పరలోకం. అక్కడికి వెళ్ళాలి మనందరం. మనం అక్కడికి వెళ్ళాలంటే మనం శుద్ధి చేసుకోవాలి. మన క్రియలు ఎలాగున్నాయి, మన అలవాట్లు ఎలాగ, మన బ్రతుకు ఎలాగుంది, మన వైఖరి ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగ, మన జీవితం ఎలాగుందో మనం శుద్ధి చేసుకొని ఒక ప్రిపరేషన్, సిద్ధపాటు కలిగి ఒక పరిపూర్ణతలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆ పరమ బేతేలుకు మనం వెళదాం రండి. దేవుడు మనకు వాగ్దానం చేసిన పరమ బేతేలు, మన కొరకు సిద్ధపరిచిన పరమ బేతేలు, అక్కడ మనకు ఒక సింహాసనం ఉంది, అక్కడ ఒక మనకు ఇల్లు ఉంది, అక్కడ ఒక మనకు మహిమ ఉంది, అక్కడ మనకు బహుమానాలు ఉన్నాయి, అక్కడ మనకు వాడబారన కిరీటం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి. ఈరోజు సార్వత్రిక సంగమా, ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో మనందరం కూడా పరమ బేతేలునికి వెళ్ళాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి? పరమ బేతేలుకి వెళ్ళాలి. సిద్ధపాటు ఉందా నీకు? నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఇంకా నువ్వు వదులుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో, ఇంకా మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో, ఇంకా నువ్వు ఒప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి, ఏమైనా నీ బ్రతుకులో, ఏమైనా నీ జీవితంలో ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి పరీక్షించుకో. ఇప్పుడే
యాకోబు తన కుమారులకు చెప్పినట్టుగా ఇక్కడ దేవుడు మనందరితో మనతో చెప్తున్నాడు. మనందరితో ఎవరివన్ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలతో, ఇక్కడ కూర్చున్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. తిరిగి మనం పరమ బేతేలుకి వెళ్ళాలి. యాకోబు తన కుమారులను, తనతో ఉన్న వారిని, పనివారిని, దాసదాసుని తీసుకొని ఆ బేతేలుకి వెళ్ళినట్టుగా మనం పరమ బేతేలుకి వెళ్ళాలి. ఒకరోజు ప్రభు మనం పిలవబోతున్నాడు, ప్రభు మనం చేర్చుకోబోతున్నాడు, మహిమలోకి మనం వెళ్ళబోతున్నాం. సిద్ధపాటు ఉందా? అయితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు వందనాలు 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 వందనాలు. మమ్మల్ని సిద్ధపరిచినందుకు, మమ్మల్ని నాయనా ఇదిగో తండ్రి హెచ్చరించినందుకు, అయ్యా మేము ఎక్కడికి చేరాలో నువ్వు మాకు వాగ్దానం చేసేవయ్యా. యాకోబుకు వాగ్దానం చేసినట్టుగా, యాకోబుతో మాట్లాడినట్టుగా, యాకోబుకు దర్శనమిచ్చినట్టుగా, కలలో నైనా నువ్వు మాట్లాడినట్టుగా మాతో అనేక పర్యాయములు మాట్లాడుతున్నావు. మాకు ఎన్నో ఈ పరిశుద్ధ గ్రంథములు, లేఖనాల నుంచి ఎన్నో వాగ్దానాలు మాతో చేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నిజంగా నాయన ఇదిగో తండ్రి ఈ సహవాసంలో నుండి, నీ సన్నిధిలో నుండి, ఇదిగో తండ్రి పరిశుద్ధుల మధ్యలో నుండి, ఇదిగో తండ్రి నాయన ఈ సహవాసంలోంచి ఒక పరిపూర్ణతను ధరించుకొని, ఒక సిద్ధపాటు కలిగి, ఒక మహిమ కలిగిన సంఘముగా నైనా ఇదిగో తండ్రి పరమ బేతేల్లో మేము అడుగు పెట్టాలని ఈరోజు నాయన నాతో మాతో మా అందరితో నాయన మీరు మాట్లాడినందుకు వందనాలు 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 చెల్లిస్తున్నాం నాయన. ఇది మాకు యోగ్యమైంది కాదు, ఈ లోకం మాకు యోగ్యమైంది కాదు, ఈ లోకం మాకు శాశ్వతమైంది కాదు, మాకు ఇక్కడ ఏది స్థిరంగా లేదు నాయన. ఇదిగో యాకోబుకు నిచ్చెన చూపించినట్టుగా ఇదిగో తండ్రి మా ముందు ఒక మార్గాన్ని, ఆ నిచ్చెన నీవే ఉన్నావని ఆ మార్గాన్ని మాకు చూపించావు తండ్రి. మేము ఎక్కుతూ ఉండగా, ఆత్మీకంగా భక్తులు ఎక్కుతూ ఉండగా, ప్రార్థనలు ఎక్కుతూ ఉండగా, విశ్వాసులు ఎక్కుతుండగా, పరిశుద్ధతలు ఎక్కుతుండగా, ఒక పరిపూర్ణతలకు ఎక్కుతుండగా, ఒక వేరుపాటు జీవితాలకు ఎక్కుతుండగా, పరిశుద్ధాత్మ అభిషేకులకు ఎక్కుతూ ఉండగా నాయనా ఎక్కడ కూడా కృంగిపోకుండా, జారిపోకుండా, మరలా లోకం వైపు చూసినప్పుడు లోకాశలు మమ్మల్ని లాగకుండా మాకు దేవదూతలు ఇచ్చి మా నడుము కట్టి మమ్మల్ని బలపరిచి నీ రాజ్యం వైపు, నీ సింహాసనం వైపు, అదిగో తండ్రి నాయన ఆ పరమ బేతేలు వైపు చూపించే దేవదూతలు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచి నడుము కట్టి వెన్ను తట్టి పైకి నీ సింహాసనం చేరేంత వరకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి ఈరోజు నాతో మాట్లాడి మా అందరితో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తల వచ్చి నమస్కరిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన ప్రభునేసు క్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి యొక్క శ్రేష్టమైన అపారమైన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలకును, భూలోకులను భక్తులకును, ప్రతి సంఘానికి, సార్వత్రిక సంఘానికి దేవుని కృప సదాకాలం తోడుండి కాపాడి పరమ బేతేలుకు చేర్చును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.